ఇద్దరు బలి తయారయ్యారా. ఇద్దరు వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళ తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది చెప్పండి. వీళ్ళ కాంట్రిబ్యూషను మొత్తం ప్రజల్ని తప్పుదారి పట్టించడము, ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడము, భూములు లేపేయడం తప్ప వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది చెప్పండి. ఏంది వీళ్ళ కాంట్రిబ్యూషను? పొంగులేటి కాంట్రిబ్యూషన్ ఏంటంటే నేను పైసలు పెట్టినా పార్టీని గెలిపించిన, అంతేనా మీ కాంట్రిబ్యూషన్? మీరు చెప్పుకోవాల్సింది. వేం నరేందర్ రెడ్డిది ఏంది? ఈయన మొత్తం టీడీపీ, పాత టీడీపీ. ఇప్పుడు వీళ్ళిద్దరిదే నడుస్తుంది ప్రభుత్వంలో. మొత్తం పోలీసులంతా ఈయన చెప్పినట్టు ఈయన వేం నరేందర్ రెడ్డి, పొంగులేటిదేమో మొత్తం భూములంతా ఈయన సెటరేట్ చేయాలి. ఏంది పాత గవర్నమెంట్కి మీకున్న తేడా? పాత గవర్నమెంట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళంతా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లా లైన్ చెప్పుకుంటూ పోవాలి. ఫయీము, ఈయన ఆయన అని ఒక 4 పేర్లు చక్కగా చదువుకుంటూ పోవాలి. తేడా ఏముంది? వాళ్ళదేమో ఒకటే ఫ్యామిలీ, బ్లడ్ ఒకటే రక్తం. మీది రక్తం వేరైనా సేమ్ అన్నదమ్ముల లెక్క పనిచేస్తున్నారు మీరు మీకోసం. తెలంగాణ గాలికి వదిలేసి వాళ్ళు అదే పని చేశారు, మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఏంది ఇది? ఇప్పుడు ఏమైంది చివరికి? ఇప్పుడు ఆమెను ఏమైనా చేయగలిగిరా? ఇప్పుడు ఆమె ఇంకా బలంగా తయారైంది, ఇంకా పటిష్టంగా తయారైంది. ఇప్పుడు ఆమె మంత్రి పదవి రకరకాలుగా రాయిస్తున్నారు. ఆయన వాళ్ళ ఓఎస్డి ఇంత TV9లో అయితే ఇష్టం వచ్చినట్టుగా రాయించేస్తున్నారు. ఒక స్టోరీ వేసారు మొత్తం, అది ఇది అనుకుంటా, మొత్తం ఆయన పర్సనల్ విషయాలు అది ఇది అనుకుంటే ఒక పెద్ద స్టోరీ అల్లేరు. మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంపాదన ఎంత చెప్పరు? ఈ ముఖ్యమంత్రి వీళ్ళందరినీ మార్చుకోకపోతే కష్టం. మీరు అది మీ మంచి కోసమే చెప్తున్నాం మేమైతే. మీరు కనుక మార్చుకోకపోతే, ఒక థింక్ ట్యాంక్ని కనుక మీ చుట్టూ ఉంచుకోకపోతే, వాళ్ళ ఆలోచనల ప్రకారంగా ముందుకెళ్ళకపోతే, మీరు పార్టీ పోవడం తర్వాత కానీ మీరు మోరల్గా అండ్ మీరు లీడర్గా ఎదగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చలో నెక్స్ట్. క్షమార్హం, చట్టరీత్యా నేరం. వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా? సోషల్ మీడియాలో ఫేమస్కి ఏమైనా చేస్తారా? చిన్నారులతో అసభ్యకర కంటెంట్ ఏంటి? ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే కేసులు వేస్తాం. యూట్యూబ్ ఛానళ్లకు హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్. కరెక్టే కదా. ఇప్పుడు చిన్న పిల్లల మైనర్లకు సంబంధించిన కంటెంట్ వేసే విషయంలో మనం ఆలోచించాలి. వాళ్ళ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా చూపించకూడదు. ఇది రాజ్యాంగం చట్టాలు చెప్తున్నాయి.